బ్రిటన్లో బ్రేకింగ్ చూసినా తమ పార్టీ మారలేదని బీఆర్ఎస్లను కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి తరబేతి అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్, ఇక గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్ల వెంకట్రావు శాసనసభాపతికి గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ కోరినట్టు సమాచారం. దీనిపై ఎవరైతే సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, దాదాపు ఈ 10 మందిలో కూడా కొంతమంది స్పీకర్కు లిఖితపూర్వకంగా అయితే వాళ్ళు ఇప్పటికీ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ చెప్పారు. బట్ మిగిలిన వారు ఎందుకు సమయం కోరారు? అప్డేట్స్ ఏంటి? మనం బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతకీ బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? ఇదే సస్పెన్స్ ఇంతకాలం కొనసాగింది. అయితే వాటి సస్పెన్స్ కి కొంత ఉత్కంఠకి తెరతీసిందనే చెప్పుకోవాలి. తాజాగా మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పార్టీ గ్రహించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ ఏదైతే నోటీసులు పంపించారో వాటికి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా దాదాపుగా సంవత్సర కాలం పూర్తయింది. బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు సుప్రీం ఆశ్రయించారు. ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత పిటిషన్ వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో గత కొంతకాలంలో కూడా ఇటు కోర్టు వాళ్ళ వాదనలు వింటూ వస్తుంది. స్పీకర్ కి కూడా కొంత వివరణ ఇవ్వాలి పూర్తి స్థాయిలో అని చెప్పేసి కూడా వాళ్ళను అంతమందికి విచారణ పేర్కొన్న నేపథ్యంలో కొంత సమయం కావాలి అని చెప్పేసి కూడా స్పీకర్ తరఫున అంటే ప్రభుత్వం తరఫునటువంటి లాయర్లు సమాధానాలు ఇవ్వడం, దానిపైన కూడా కోర్టు కొంత సీరియస్ అయింది. అంటే మీకు కావాల్సిన టైం అంటే ఎంత, మరొకసారి ఎలక్షన్స్ వచ్చేంత వరకు మీకు కావాల్సిన గడువు అంటే ఎంత అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా గత 2 నెలల క్రితం జూలైలో సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి అంటే అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్పీకర్ కి. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ కొంత నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడ కూడా బేఖాతం చేయకూడదు అని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి లెజిస్లేటివ్ కార్యదర్శి నుంచి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు వెళ్ళినాయి. అయితే ఆ నోటీసుల పైన కూడా ఇప్పటివరకు కూడా పెద్దగా వివరణ ఇచ్చే సందర్భం అయితే లేదు. అయితే తాజాగా సీఎం తో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో మాత్రం పూర్తి స్థాయిలో మేము కేవలం అభివృద్ధి పైన సీఎం కలుస్తామని చెప్పేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పారు. కానీ ఇంటర్నల్ గా మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము అని చెప్పేసి కూడా మీరు ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా సీఎం తో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ వీళ్ళందరిలో దాదాపు 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళలో దానం నాగేంద్రతో పాటు కడియం శ్రీహరి వీళ్ళిద్దరు మినహాయించి మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. అందులో ఒక్కొక్క వివరణ కోరుతూ వచ్చారు. అయితే కొంత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే మాత్రం కొంత స్పెసిఫిక్ గా ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకు. పూర్తి స్థాయిలో మేము పార్టీ ఎక్కడ కూడా మారలేదు, కానీ నియోజకవర్గ పనుల అభివృద్ధి కోసమే మేము సీఎం ను కలిసామే తప్ప ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించలేదు. మేము పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ దాన్ని మేము నడుచుకున్నాం, ఫాలో అవుతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొనడంతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో మేము పార్టీ ఫిరాయించాము అని చెప్పేసి కూడా ఏదైతే బయటికి ప్రూఫ్స్ వచ్చాయో అవి పూర్తి స్థాయిలో మార్పింగ్ చేసినటువంటి వీడియోలు, అంటే మేము కాంగ్రెస్ పండుగ కప్పుకున్నటువంటివి కావచ్చు, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాము అని చెప్పేసి కూడా ఏవైతే బయటకి అంటే సమాచారం ఇవ్వడం కావచ్చు, బయటకి వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో మార్పింగ్ చేసినటువంటి వీడియోలు, మార్పింగ్ చేసినటువంటి ఫోటోలు అని చెప్పేసి కూడా సంజయ్ కుమార్ వివరాలను స్పష్టంగా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిగతా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, కాళయాదయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మేము ఎక్కడ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకుంటున్నాము, కానీ కేవలం అభివృద్ధి పనుల కోసమే మేము సీఎం ని కలిసామే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదంటే కూడా వాళ్ళు
వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మిగతా ఇతర ఎమ్మెల్యేల గురించి మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అంటే మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో అందరూ నోటీసులు అందుకున్నారు, అందరూ వివరణ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం కొంత సమయం కోరారు. అయితే అంటే వీళ్ళు 8 మంది తప్పిస్తున్నప్పటికీ రైట్ భవిత అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అయితే మేము కొనసాగుతున్నాం అని చెప్పారు. బట్ దీని మీద బీఆర్ఎస్ అసలు ఏమంటుంది, పిటిషన్ వేసిన పిటిషనర్లు దీని మీద ఏమంటున్నారు, ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడ స్పందించలేదు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు పార్టీ మారారు కాబట్టి మేము అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి వాళ్ళు పదే చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు ఈ అనర్హత పిటిషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్డర్స్ అంతా కూడా ఈ అధిష్టానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే కేసీఆర్ తో పలుమార్లు సమావేశమైనటువంటి కేటీఆర్ కావచ్చు ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలకు వెళ్ళాలి అనే సంసిద్ధతతో వాళ్ళు ముందు చూపుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పీకర్ నోటీసులకి ఏదైతే వివరణ ఇచ్చారో మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని చెప్పేసి స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. ఒకవేళ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎలా ముందుకెళ్తారో మనం చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. అయితే వీళ్ళ 8 మందిని పక్కన పెడితే మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి వివరణ ఇవ్వకపోవడము, కానీ వాళ్ళ వివరణ ఇచ్చినా కూడా వాళ్ళ వివరణను కూడా ఎక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే దానం నాగేందర్ ఒకవైపు వివరణ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ దీపం పైన గెలిచి పార్టీ సభ్యత్వానికి కావచ్చు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరడము, అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీపం పైన పోటీ చేయడము, ఇది ఎక్కడ కూడా తప్పించుకునే అంటే అర్థమే లేదు దానం నాగేందర్. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన కూడా అనర్హత వేటు వేసే అవకాశం తప్పదు అనే వార్తలతో వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకొక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంశానికి సంబంధించినప్పుడు కూడా వాళ్ళ కూతురు కడియం కార్యకి బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ నుంచి ఫస్ట్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అప్పటికప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేము అని చెప్పేసి కూడా వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, వెంటనే వరంగల్ టికెట్ రావడం. అయితే కడియం కార్యకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ప్రచారంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి పాల్గొనడము, అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్న నేపథ్యం కనబడుతుంది. అయితే అవన్నీ అంశాలు ఒకటైతే ఇంకొక అంశం తాజాగా కడియం శ్రీహరి కూడా తాజాగా ఒక మాట స్పందించారు. నేను పూర్తి స్థాయిలో కవిత చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్లనే చాలా కలత చెందాను, అందుకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పేసి కూడా బహిరంగంగానే చెప్పారు. అయితే ఈ 2 అంశాలు కూడా కడియం శ్రీహరిని తప్పించుకునే అవకాశం లేదు, వీళ్ళిద్దరి పైన కూడా ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో ఉప ఎన్నిక వస్తే కూడా మేము ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాము, ఉప ఎన్నికలకు కూడా వెళ్తాము అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా అంటే రెడీ అయ్యారు అనే విషయం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి పైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఒక ఉప ఎన్నికలు వచ్చినా కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన ఫోకస్ పెట్టడము, నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చే కనుక మరొకసారి ఆ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నిక వచ్చినా కూడా వీళ్ళతో పట్టం కడతారు అనే ఒక ఆశభావం వ్యక్తం చేయొచ్చు అనే అంశంతోనే పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి మాత్రం వాళ్ళ నిధులకు అంటే వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని నిధులను కూడా పూర్తి స్థాయిలో కేటాయించాలని చెప్పి సీఎం ని కోరడము, దానికి అనుగుణంగానే నిధులు కూడా తీసుకెళ్తడము, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. సో వీళ్ళిద్దరి పైన కూడా అనర్హత పిటిషన్ అంటే ఏదైతే వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. అప్డేట్స్ కోసం స్టే విత్ us.